ఇప్పుడు ఎవరిదైనా జరిగేటప్పుడు ఎవరైనా మాట్లాడతారు. మాట్లాడింది అది జరిగేటప్పుడు ఏమనిపిస్తది అంటే, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ ఏమో అన్నట్టుగా అనిపిస్తది. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళదే కరెక్ట్ అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకంటే అవతల వ్యక్తులు ఓడిపోయినారు గదా! మనం గెలిచినాం గదా! మనల్ని గెలిపించినారు గదా! వాళ్ళని ఓడించినారు గదా! అని వాళ్ళు అనుకోవడం కాదు. వాళ్ళకి తెలుసు వాస్తవ పరిస్థితి ఏందనేది వాళ్ళకి తెలుసు. రాష్ట్రంలో ఎట్లా ఎన్నికలు జరిగినా, ఎన్నికలు జరిగింటే ఏ విధంగా వాళ్ళు చేసుకున్నారు. అవి ఎన్నికలకు కన్నా ముందు ఈళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, బీజేపీవోళ్ళు గాని ఏమనుకున్నారు ఈళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్‌గా పోతే ఎదుర్కోలేము. ఖచ్చితంగా మనం ముగ్గురం కలిసి ముందుకు వెళితేనే మనం ఎదుర్కోగలం. అంటే అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ బలంగా ఉన్నట్టే గదా! బలంగా ఉండడం అంటే ఏంది? వ్యక్తి పర్సన్ గాదు గదా! పర్సన్ ఎక్సర్‌సైజులు చేసి బలంగా ఉండడం గాదు గదా! పబ్లిక్‌లో ఎవరికి ఇమేజ్, క్రేజ్ ఉందో వాళ్ళు బలంగా ఉన్నట్టు. ఆ ఇమేజ్, క్రేజ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని వాళ్ళే ఒప్పుకున్నారు గదా! మరి అప్పటికి 3 రాజధానుల పేరు మీదనే గదా రాష్ట్రంలో నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పినారు గదా! విశాఖపట్నం కేంద్రంగానే మేము రాజధాని నెక్స్ట్ అధికారంలోకి వచ్చి నడుపుతామని చెప్పినారు గదా! మరి అన్ని చెప్పినప్పుడు కూడా వీళ్ళు సింగిల్‌గా వచ్చి గెలిచి ఉంటే శబాస్! వీళ్ళదే కరెక్ట్ అని మేము గూడా అనుకున్నాం. ఎట్లవుతది? ఎట్లవుతది వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనేది? అది కాదు గదా! ఇప్పుడు ముందు తమిళనాడు మనకు రాజధానిగా ఉండి అక్కడి నుండి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్‌కొచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు రాజధానిగా ఇచ్చి, కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు ఇక్కడున్నటువంటి బళ్ళారి జిల్లాను గూడా కోల్పోయి అది కర్ణాటకతో ఒప్పందంతో ఆ తర్వాత మళ్ళీ ఇక్కడి నుండి పోయి హైదరాబాద్ రాజధాని పెట్టి హైదరాబాద్‌లో రాజధానిగా ఉండి ఇక్కడ నుండి ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా పెట్టుబడులన్నీ అక్కడ పెట్టించేసి డెవలప్‌మెంట్ అంతా పూర్తి చేసిన తర్వాత అక్కడ డెవలప్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి లీడర్లు వాళ్ళ నాయకత్వం కోసమో, వాళ్ళ ఇమేజ్ పెంచుకోవడం కోసమో, వాళ్ళకున్నటువంటి వనరులన్నీ స్వాధీనం చేసుకోవడం కోసమో రకరకాల కారణాలతో రాష్ట్ర విభజన జరగాలని వాళ్ళు నినాదం తీసుకొచ్చినారు. వీళ్ళ నినాదం కన్నా ముందు ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రత్యేకమైన కోస్తాంధ్రలో ఒక రాష్ట్రం కావాలని, రాయలసీమలో ఒక రాష్ట్రం కావాలని గతంలో కూడా మనం ఆ పోరాటాలు చాలా చేసినాం. అది మీకు గూడా తెలిసుంటుంది. రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టి వీళ్ళు అనుకున్న విధంగా అనుకున్నట్లు అక్కడ కూడా నిలబడకుండా మళ్ళీ అక్కడి నుండి తీసుకొచ్చి అమరావతి రాజధాని అనేది మనం తీసుకొచ్చి పెడుతున్నాం. అమరావతి రాజధాని పెట్టినప్పుడు ఓకే. సింగిల్‌గా ఒకే రాజధాని ఉంటే మంచిదనేది నినాదమే జగన్మోహన్ రెడ్డి గారు గూడా అనుకోవడంతోనే మీరు అయ్యా ఒకే రాజధాని ఉన్నప్పుడు ఇప్పటికే రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత చిన్న రాష్ట్రం అయింది. చిన్న రాష్ట్రం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం గౌరవించదు. ఏ ప్రభుత్వం ఉన్నా అదే కాంగ్రెసా, బీజేపీ ఎవరు కేంద్రంలో ఉన్నా కూడా పెద్ద రాష్ట్రం ఏదైతే దాన్ని గౌరవిస్తారు. పెద్ద రాష్ట్రానికి నిధులు ఎక్కువ ఇస్తారు. పెద్ద రాష్ట్రానికి మర్యాదలుంటాయి. కాబట్టి మనం గూడా ఇప్పటికే చిన్న చిన్న రాష్ట్రంగా అయిపోయినాము. ఈ చిన్న రాష్ట్రంలో కూడా మళ్ళీ మనం ఒకే చోట కేంద్రీకృతమై డెవలప్‌మెంట్ చేసి పెడితే, ఆ డెవలప్‌మెంట్ ద్వారా మళ్ళీ అక్కడ ఉన్నటువంటి నాయకులు గాని, అక్కడ ఉన్నటువంటి ప్రజలు గాని, మాకు సెపరేట్ రాష్ట్రం, మా రాష్ట్రం మాకే కావాలంటే అప్పటికి మనం దాదాపు 50 ఏండ్లో, 100 ఏండ్లో అయ్యుంటే ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నీ సమకూర్చి మళ్ళీ అక్కడ రాజధానిలో పెడితే, ఆ రాజధాని డెవలప్ అయితే మళ్ళీ రాష్ట్రం అంతా వెనుకబడే ఉంటుంది గదా! మళ్ళీ రాష్ట్ర విభజనే జరుగుతుంది గదా! మళ్ళీ రాష్ట్ర సో విభజన అప్పుడు జరిగితే ఇంకో అప్పటికి ప్రాంతం ఆయన నష్టపోతుంది గదా! యాక్సెప్ట్ చేసే టైంకి ఎన్నికల ముందు వెళ్ళే టైంకి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలవంటారు మీరు. తర్వాత తెలుసుకున్నారంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం గూడా 30,000 పైన గవర్నమెంట్ స్థలం ఉన్న చోట రాజధాని పెడితే బాగుంటుంది. ఆ ప్రాంతంలో రాజధాని ప్రాంతంలో ఎవరైనా నివాసం ఉండాలన్నా, బాడుగకు ఉండాలన్నా, ఏదైనా కావాలంటే అది గవర్నమెంట్ స్థలం ఉంటే గవర్నమెంట్ ఒక రేటు పెట్టుకొని ఫిక్స్ చేసుకొని దాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రైవేట్ వ్యక్తులు పెట్టినటువంటి స్థలాలు వాళ్ళకి సంబంధించినటువంటి విషయం వచ్చినప్పుడు బయట నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా వచ్చి ఆ ప్రాంతంలో ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, లేక అక్కడ ఉండాలనుకున్నా అక్కడ విపరీతమైనటువంటి రేట్లు పెంచి విపరీతమైనటువంటి ఇబ్బందులు ఉండే పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి లేకుండా ఉండాలంటే గవర్నమెంట్ స్థలం కావాలని మంచి ఆలోచన కదా! దాని ఎందుకు మనం చెడుగా ఆలోచన తీసుకొని దాన్ని చెడు అని భావించి 1,00,000 ఎకరాలు రాష్ట్ర రాజధానికి ఎవరైనా కేటాయిస్తే అక్కడ ఉన్నటువంటి వనరులేంది, అక్కడ పండుతున్నటువంటి పంటలేంది, అక్కడ నుండి పంటలు పండే భూముల నుండి మన దేశానికి సప్లై చేసినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్‌కు ఉంది బియ్యము. అలాంటి చోట కూడా 3 పంటలు ఎత్తిపోయే కార్యక్రమంతో పాటు మళ్ళీ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి
ఉన్నటువంటి పెట్టుబడులు అన్ని తీసుకుపోయి ఆ రాజధాని కట్టడం కోసమని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ఈ రాష్ట్ర పరిస్థితి ఏమవుతుంది? ఇప్పటికే మనం అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రము. రాష్ట్ర విభజన జరిగినప్పుడు అప్పు ఉంది, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అప్పులు చేస్తున్నాం. ఇప్పటికి కూడా మన కేంద్రం సరిగ్గా సహకరించడంలే, మనకి ఇక్కడ నిధులు సమకూర్చుకోవడంలే. ఏదో విధంగా డెవలప్ చేసుకుంటూ మన రాష్ట్రాన్ని రాజధాని కట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే దాన్ని అవలై చేసుకుంటూ వచ్చు, దాన్ని ఏదో ఎగతాళి చేసుకుంటూ వచ్చు. మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్ని తర్వాత కూడా స్థానిక ఎన్నికలు జరిగితే బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ వచ్చిందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అన్నారు. 3 రాజధానులు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు ఇచ్చినారు. 11 సీట్లు ఎట్టొచ్చినాయి అనేది మీరు అంతరాత్మ పరిశోధన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు గుండెల మీద చేసుకొని 3 రాజధానులు అన్నందుకే 11 సీట్లు ఇచ్చారా, లేక ఏదో చెప్తాంటారు రోజు వాళ్ళు తిట్టారు, బూతులు తిట్టేందుకు 11 సీట్లు ఇష్టం వచ్చినట్లు మీరు నిర్ణయించుకుంటారు. ఒక్కో సబ్జెక్ట్ కు ఒక్కోసారి మాట్లాడినప్పుడు 11 సీట్లే అంటారు, దీనికి 11 సీట్లే అంటారు, తిట్టిన దానికి 11 సీట్లు అంటారు. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, మీ మీద ప్రధానంగా వచ్చినాయి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన మీకు నెగిటివ్ వచ్చిందని మేం కాదు, ఒక యాంకర్గానో జర్నలిస్ట్గానో కాదు, వైసీపీ వాళ్ళే చెప్పిన పరిస్థితి. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కొంచెం మాకు దెబ్బపోకు పడింది, ఆ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ అని కావచ్చు. కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయో అన్ని కారణాలు ఉండవు, దీనిలో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అనుకోవాలి. కానీ అసలు ఈ యొక్క రాజధాని 3 రాజధానుల మీద మొన్న మధ్యాహ్నం ప్రెస్ మీట్లో కూడా ఒక మీడియా సోదరుడు అడిగినప్పుడు సమాధానాన్ని అయితే దాటవేశారు. కానీ ఇప్పటికీ మేము 3 రాజధానులకు కట్టుబడి ఉన్నామా, లేదు అంటే అమరావతి రాజధానిని అంగీకరిస్తామా, దాని మీద అసలు మీ స్టాండ్ ఏంటి? ఇంతవరకు మీరు చెప్పలేకపోతే కారణం ఏంటి? ఇంకా టైం ఉందా? మళ్ళీ ఎన్నికలు వచ్చాక దాని గురించి చెప్తారా? అశ్విన్ గారు, ఇప్పుడు మేమేమంటున్నాం, రాష్ట్రం విభజన జరగకూడదు అంటున్నాం. మళ్ళీ ఇప్పుడు జరిగింది, ఇప్పుడు నష్టపోయినాం, పచ్చి గాయాలతో ఉన్నాం, బాగా నష్టపోయి ఉన్నాం. నష్టపోయిన రాష్ట్రంలో మళ్ళీ నష్టాలు జరుగుతూ పోతే రాష్ట్రం శాశ్వతంగా మనకు ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం శాశ్వతంగా కోలుకోలేని పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏమాట అన్నారు తప్ప ఇప్పుడు అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిందా, అమరావతి అనేది పాకిస్తాన్ కు సంబంధించింది? అమరావతి కూడా ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది, అమరావతి కూడా మన రాష్ట్రంలోనే ఉంది. అమరావతిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకొని సంసారం చేస్తున్నారు. అవన్నీ మనం వదిలిపెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అమరావతికి వ్యతిరేకము, అమరావతి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సరిపోదు అన్నట్టు మనం తయారు చేయడం కాదు కదా. ఇప్పుడు మేమేమంటున్నామంటే రాష్ట్ర రాజధాని అనేది ఒక చోట పెట్టినప్పుడు ఆ రాజధాని పూర్తి స్థాయిలో డెవలప్ కావాలంటే దానికి కావాల్సినటువంటి నిధులు కావాలా, దానికి కావాల్సిన నిధులు మీరు అనుకున్న చోట పెడితే డెవలప్ కావడానికి లక్షల కోట్లు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన అదే సార్ మీరు చెప్పింది, దీన్ని ఇప్పటికి మేము దీని మీద కట్టుబడి ఉన్నామని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు? అది 3 రాజధానుల విషయం మేము కట్టుబడి ఉన్నారని మీరు